సినిమా స్టార్టరీ వార్నింగ్తో మొదలు పెట్టాలరా, హీరోని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అర్థమైందిగా, హీరో మనమే. చల్. ఏమ్మా మందు సిగరెట్ తాకండే, ఆయన మీకు తెలియదే ఉంది. తాగారా చచ్చారే. అప్పట్లో ఆ రోజుల్లో అదో మంచి లవ్ స్టోరీలే. ఊరే బాబ్జే, అది మంచిదో హౌలేదో చెప్పాల్సింది మేమురా. అచ్చా పద చూపిస్తా. ఆహా సరేరా. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? జంటలు దాంతో ఎక్కడికి తిరగొద్దని. పోయినా మారరు. దాంతో తిరిగితే పోతావు. ఒక కాఫీ. ఒక చిన్న మ్యూజిక్ స్టార్ట్ అయ్యేంత వరకు నాకు కూడా తెలియదు దట్ ఐఎమ్ గోనా మీట్ లవ్ ఆఫ్ మై లైఫ్. మీ గ్యాంగ్ ఏంది? మీ తిరుగుళ్ళు ఏంది? ఎన్నిసార్లు చెప్పినా మారరా మీరు? కొంచెమన్నా భయం ఉండక్కర్లేదా? తనను చూడగానే అర్థమైపోయింది ఆ కళ్ళకు బానిస నేనేనని. కానీ నా గుండె రెండో పక్క నుంచి ఇంకో శబ్దం, తను నవ్వితే మాత్రం నీ ప్రాణం నేనే తీయాల్సి వస్తుంది. నువ్వు నీ ఏదో పిట్ట మొహం వేసుకొని ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదైనా చేయాలి. కానీ కోపిస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే, ఎలా? అలా అనుకున్న సమయంలో తను నన్ను చూడటం, నేను తనని చూడటం, హాయ్ చెప్పుకోవడం అంతా జరిగిపోయింది. ఇంకా 6 అడుగుల మనిషిని ఇంతలా మాట్లాడుతుంటే నీ పాటు నువ్వు దిక్కులు చూసుకుంటూ కూర్చుంటావా? అంటే అంతలా కనబడుతున్నానా? ఇలా అయితే నీకు నాకు కుదరదని. బాయ్. మధ్యలో ఒకసారి హన్షి అని పేరు వినపడింది. అప్పుడే అర్థమైంది తన పేరుకి మీనింగ్ మాత్రం కార్తీ ప్రేయసి అని. ఇదంతా కాదు, తన దగ్గర నుండి చూడాలనిపించింది, వెళ్ళిపోయాడు. హైట్ కూడా సరిపోయింది. ఇంకా చాలు దేవుడా, నువ్వు చాలా మంచోడివి. ఓయ్, ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా గొడవని చూసిన ప్రతిసారి దేవుడా తనని పరీక్షించింది చాలు, ఇలానే ఎందుకు ప్రవర్తిస్తున్నావు? తనను నాకు ఇస్తే మీ ఇంటి పక్కన ఉన్న స్వర్గాన్ని కూడా మా ఇంట్లోకి తెచ్చేస్తాగా అని అనుకున్నాను. హలో, ఎవరు? హలో మేడం, నేను మింత్రా నుంచి కాల్ చేస్తున్నాము. మీకు పార్సల్ వచ్చింది, మీరు ఎక్కడున్నారు చెప్తే కాస్త డెలివరీ ఇచ్చేస్తాం. సరే, రేపు తీసుకుంటాలే. మళ్ళీ మేడం మేడం అలా కాదు మేడం, అంటే చాలా టార్గెట్స్ ఉన్నాయి ఇవాళ. మీరు ఎక్కడున్నారు చెప్తే ఒక 2 మినిట్స్లో వచ్చేస్తాం మేడం. హలో మేడం, ఎక్కడ? బోట్ హౌస్ తెలుసా? బోటోసా? ఓకే మేడం, 2 మినిట్స్లో వచ్చేస్తాం. వచ్చి వెద్దవు. నువ్వేంటి అక్కడ? 1 మినిట్. హలో మేడం, నేను మింత్రా నుంచి కాల్ చేస్తున్నాము. మీకు పార్సల్ వచ్చింది, మీరు ఎక్కడున్నారు చెప్తే కాస్త డెలివరీ ఇచ్చేస్తాం. బోటోసా? డేగా రే, డేగా రే మామ, రే నువ్వు తోపురా రే డేగా. ఓకే మేడం, 2 మినిట్స్లో వచ్చేస్తాం. మామా నువ్వు దేవుడి మామ. చాలా కథలున్నారా నీలో? నీకోసం ఎన్నైనా పడొచ్చులే. ఏంటి ఏమన్నా? అది హార్దిక్ పాండ్యా రన్అట్, చంద్రబాబు నాయుడు. ఆపే, చాలా నారవారి కష్టపడ్డావు పల్లె. కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. మన మార్నింగ్ చూసా మీ మూడు అస్సలు బాగాలేదు. ఎక్కడో చదివా చాక్లెట్స్ క్యాన్ మేక్ యువర్ మూడ్ బెటర్ అని. సో ఆగు హన్షి, ఆగు. ఆగినారా? చెప్పిప్పుడు. రాప్తా అని ఒక వ్యక్తి ఉండేవాడు, బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు. అతను ఏమన్నాడో తెలుసా? బీయింగ్ హ్యాపీ ఇస్ ద ఓన్లీ రీజన్ ఫర్ లైఫ్. అలాంటి హ్యాపీనెస్ని ఒక పెదవ కోసం నువ్వు కోల్పోతావా? కదా కదా.
చాక్లెట్స్ తిను, మూడ్ సెట్ అవుద్ది. ఆ తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదులే. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఫైనల్లీ ఆ రోజు అంత తొందరగా వస్తుంది అనుకోలేదు. అయ్యో దేవుడా, ఏంటి వీళ్ళు ఇంత క్లోజ్గా ఉన్నారు? ఆ నవ్వులేంటి? నన్ను అన్యాయం చేద్దామని ఫిక్స్ అయ్యావా దేవుడా ఏంటి? దేవుడా ప్లీజ్ హెల్ప్ మీ, ఏదో చెయ్యి ప్లీజ్. నిన్న నేను హరీష్ మనీష్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ చాలా బాగుంది. మనం కూడా అయ్యో వెల్- చచ్చా ఇంకా. అక్కడి నుంచి గొర్రెలాగా మొత్తుకుంటున్నాను. ఎవరికి హాయ్ చెప్తున్నావు? నీతో పద్ధతిగా మాట్లాడితే పని జరగదా? మనిషానా నువ్వు? చెయ్యి పడాల్సిందేనా? నేను కొట్టాల్సిందేనా? మాటలతో వినవా? అర్థమైందిరా, నువ్వు వాడిని కొట్టావు, ఆ పిల్లనికి పడిపోయింది. రొటీన్, వెరీ రొటీన్. రే ఎందుకు నా అంత ఆవేశం? కరెక్ట్ సీన్లో ఉన్నాం, చూసుకోపో. అమ్మాయిల దగ్గర ఏంట్రా నీ ప్రతాపం? మొదటి తప్పు క్షమిస్తా, రెండో తప్పు భరిస్తా. సుహాస్ నీతో కుదరదండి. ఆగు బాయ్. సుహాస్, బండైనా తీసుకెళ్ళు. నాకు నువ్వు వద్దు, ఆ బండి వద్దు, అసలు ఈ జీవితమే వద్దు. మూడు వాళ్ళే ఉందిరా మీ స్టోరీ. తర్వాత ఏమైంది? నేను ఐ లవ్ యూ చెప్పాను, తను ఐ టు లవ్ యూ చెప్పింది. చెప్పేస్తా, మొత్తం నేనే చెప్పేస్తా. నువ్వు తర్వాత నేను చాలాసార్లు ప్రపోజ్ చేసి నేనే చెప్తా. చేసిన ప్రతిసారి తను చీ పో అనేది, కానీ ఎప్పుడూ డీలా పడలేదు. ఎందుకంటే నాకు రెండు విషయాలు బాగా తెలుసు. మొదటిది, తనని నా జీవితంలో రాకుండా ఆపగలిగేవారు లేరు. చీ అవతల పో. రెండవది, విలువైన వస్తువులను అనుకోవాలంటే గొప్ప కష్టం ఎదుర్కోవాల్సిందే. ఏంట్రా ఇది? ఐ లవ్ యూ. ఎవడైనా మొక్కలు ఇస్తాడారా? అంటే పూలిచ్చి ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని ఇలా మొక్కలిచ్చి. అయ్యో, బటర్ఫ్లైస్ ఆర్ మెంటల్లీ మెంటల్ అని ప్రేమలో వాళ్ళు ఎందుకు అన్నారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా అర్థమైంది. తన చేతి స్పర్శ కోసం ఇంత తప్పిస్తున్న నన్ను చూసి కూడా అవి తనను తాకట్లేదు. ఏ ఆగు, ఐ లవ్ యూ. సరే సరే అంటే ఏ ఆగు, సరే అంటే వద్దు. నేను చూసే ప్రతిక్షణము అలజడి రేగెను ఎదలో, కలవరము ప్రియవరము
ఇది నిజమో ఏమో నీ చూపుల బాణాలే నా మనసును తాకలే నా నీడే నిన్ను చేరి నన్ను ఒంటరి చేసలే హన్సి గారు, చెప్పండి అన్నోన్ వాయిస్ గారు. అన్నోనేంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ. అది సరే, ఇంతకీ మావాడు మీకు ఎలా నచ్చాడు? పాయింట్ నెంబర్ 1, కార్తీ నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడు. సుహాస్. తూ, నీ బతుకు ఎక్కడ కూడా చేత కాదు. నెంబర్ 2, ఇక్కడ బ్రౌనీ బాగుంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం. నీ ఇష్టం. లేదు, నీకు ఏది నచ్చితే అదే ఆర్డర్ చేద్దాం. నా ఇష్టాన్ని బాగా గౌరవిస్తాడు. ఇది నాకు ఇష్టం లేదని తెలుసు కదా. వస్తుందిరా. నాతో చిన్న పిల్లల్లో ఆడుకుంటాడు. Being happy is the only reason for life. హ్యాపీనెస్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఫర్ లైఫ్ అని నా జీవితాన్ని అందంగా చేసిన వాడే. 5, వాడి నిద్రను చెడగొట్టినా ఏమండు. లేరా, లే. ఏమైంది? బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? మా తల్లే. 7, నీకు తెలుసు కదా నేను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నానని. మరి నీకు? డార్క్ ఫ్యాంటసీ సన్ ఫిష్ లో కూడా వచ్చిందంట. ఎంత బాగుంది కదా, బయట బిస్కెట్ లోపల చాక్లెట్. నువ్వు అని మర్చిపో. నాకు తెలుసు మర్చిపోతేనే కదా నాతో హ్యాపీగా ఉండేది. వీడిపోని గాయమని. నువ్వు అని మర్చిపోగలవు. అందుకే అది మర్చిపోవడానికి ఏదేదో చెప్పేవాడు. మర్చిపోయావే. ఇంతకు మించి ఏ అమ్మాయి అయినా ఏం కోరుకుంటుంది? హన్సి గారు, మీకు ఎప్పుడు గొడవలు రావా? రావు, అస్సలు రావు. ఆహా, ఓహో, సూపర్. కొడితే కొట్టావులే కానీ ఒక సంతోషాన్ని కాపాడే సైనికుడిని నువ్వు పెరుగుతూ ఉంటే చూసి బాధపడే నాన్నలా ఉంటాను. కానీ ఆయన అంత మంచోడిని నేను కాను. 20 ఏళ్ళకు వెళ్ళిపోతే చూస్తూ ఉంటాడు. కానీ నేను నిన్ను 70 ఏళ్ళకు కూడా నీ చెయ్యి పట్టి లాగి నీకు చచ్చే ఛాన్స్ కూడా ఇవ్వను. లవ్ యూ హన్షి. మనసే విహరించేనే నీ రూపాన్ని చూస్తూ నన్నేనే మరిచానే. అనుక్షణము నాలో నీకై తప్పించను మనసే కలగా నీ తలచా నిజమై నిలిచెను ఎదుటే. సాగే నా పయనం నేడు నీతో కలిసాక కాలం మరచానే. వీచే చిరుగాలై నా వైపే నీ శ్వాసే నన్నిలా తాకెనునే. చెరిగిపోని స్వప్నమై
లవ్ యూ హన్షి.